బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లోని నార్సింగి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ ముంబై హైవేపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాదంలో అక్కడికక్కడే 2 మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. బస్సు రోడ్డుపై అడ్డంగా పడిపోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. జాతీయ రహదారిపై సుమారు 2 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్రేన్ సాయంతో బస్సును తొలగిస్తున్నారు. హైదరాబాద్ లో నార్సింగి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. అయితే ఈ రోడ్డు ప్రమాదంలో 2 మృతి చెందినట్లుగానైతే తెలుస్తోంది ఇప్పటి వరకు. అయితే పలువురికి గాయాలు కూడా అయ్యాయి. ఒక్కసారిగా కూడా బస్సు రోడ్డుకి అడ్డంగా కూడా పడిపోవడంతో అక్కడ మొత్తం కూడా అటు వాహనాలు నిలిచిపోయాయి. రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. ఇక 2 కిలోమీటర్ల మేర కూడా ట్రాఫిక్ జామ్ అయింది. అయితే ప్రస్తుతం అయితే అక్కడ క్రేన్లు సాయంతోనైతే ఆ వాహనాన్ని పక్కకు తీస్తున్నారు. బస్సుని ఆ ట్రాఫిక్ జామ్ ని క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. దానికి సంబంధించిన విజువల్స్ చూస్తున్నాము. అయితే దీనికి సంబంధించి రీజన్ అయితే మద్యం మత్తులో వాహనం నడపడం వల్లే బస్సు కాస్త అదుపు తప్పినట్లయితే అనుమానిస్తున్నారు. దీనికి సంబంధించిన సమాచారం ఏంటి అనేది కూడా మా ప్రతినిధి సురేష్ అడిగి తెలుసుకుందాం. సురేష్, అసలు ఈ ప్రమాదానికి గల కారణాలు ఇప్పటి వరకు ఏమని నిర్ధారించారు? గాయపడిన వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది? రేణుశ్రీ, కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్ నుంచి బయలుదేరినటువంటి మార్నింగ్ స్టార్ ట్రావెల్స్ బస్సు ఔటర్ రింగ్ రోడ్ మీదుగా నార్సింగ్ వద్ద దిగి ఆ నుంచి ముంబై వెళ్లాల్సిన బస్సు ఒక్కసారిగా బోల్తా పడి సర్వీస్ రోడ్ కి పడిపోవడం జరిగింది. దీన్ని గమనించిన వాహనదారులు అక్కడికి చేరుకొని వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. బస్సులో ఉన్న 2 ప్రయాణికులు మృతి చెందారు. మిగతా 16 మంది వరకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. వారందరినీ కూడా స్థానికంగా ఉన్న హాస్పిటల్ కి తరలించారు. అయితే బస్సు రోడ్డుకు అడ్డంగా పడిపోవడంతోనే దాదాపు 2 నుంచి 3 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ కావడంతో ట్రాఫిక్ పోలీసులు కూడా అక్కడికి చేరుకొని బస్సు రోడ్ పై నుంచి పక్కకు తీసిన తర్వాత ట్రాఫిక్ క్లియర్ చేసే పనిలో ఉన్నారు. అయితే వర్షం పడింది. సాయంత్రం సమయంలో డ్రైవర్ కూడా బస్సు డ్రైవర్ మద్యం మత్తులో బస్సు నడిపినట్టు పోలీసులు గుర్తించడం జరిగింది. ప్రస్తుతం బస్సు డ్రైవర్ కూడా అదుపులోకి తీసుకున్నారు. అతనికి ఆల్కహాల్ టెస్ట్ చేస్తే 170% వచ్చిందని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. ఈ ఘటన పైన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గాయపడ్డ వారికి హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు. ఆ తర్వాత ఆ డ్రైవర్ ని కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. రేణుశ్రీ. ఓకే, రైట్. థ్యాంక్ యూ సురేష్. హైదరాబాద్ లో నార్సింగి రోడ్డు వద్ద బస్సు ప్రమాదం జరిగింది. దానికి సంబంధించిన విజువల్స్ చూస్తున్నాము. అయితే దీనికి సంబంధించి కూడా ప్రాథమిక నిర్ధారణకి రావటం జరిగింది. డ్రైవర్ కి ఇటు మద్యం చెక్కింగ్ చేస్తే ఆయనకి 170 పాయింట్స్ కూడా వచ్చింది. అంటే మద్యం తాగి ఉన్నారు. కేవలం మద్యం తాగటం వల్లే ఇలా బస్సు అదుపు తప్పి ఈ ప్రమాదానికి గల కారణంగా తెలుస్తోంది. అయితే ఈ ప్రమాదంలో 2 ప్రయాణికులు మృతి చెందారు. మరోవైపు 16 మందికి కూడా గాయాలైనట్లు తెలుస్తోంది. ఇక ఈ ప్రమాదం వల్లైతే బస్సు ఇలా రోడ్డుకి ఒక పక్కన అడ్డంగా పడిపోవటం వల్ల కూడా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సుమారు 2 కిలోమీటర్ల మేర కూడా వాహనాలు నిలిచిపోవడం జరిగింది. అయితే ఈ యాక్సిడెంట్ జరిగినప్పుడు అదుపు తప్పడం జరిగినప్పుడు అక్కడ గమనించిన వాళ్ళు వెంటనే వచ్చి కూడా అక్కడ సహాయ సహకారాలు అందించడం జరిగింది. ప్రస్తుతానికైతే ఆ బస్సుని రోడ్డుకు ఒకవైపుగా ఉంచడం జరిగింది. ఇక అక్కడున్న ట్రాఫిక్ ని క్లియర్ చేసే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. అందుకే జనాలను ఒక్కొక్కరిని తీస్తున్నట్టున్నారు అవతలకి దాటి. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రానా అడిగి తెలుసుకుందాం. రానా, గాయపడిన వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది? డీటెయిల్స్ ఏంటి? ఇప్పటి వరకు 2 మృతి చెందినట్టుగా తెలిసింది. 16 మందికి గాయాలైనట్టుగా మనకు సమాచారం వస్తుంది. వారందరూ కూడా స్థానికంగా ఉన్నటువంటి హాస్పిటల్ కి తీసుకెళ్లారు. అయితే హైదరాబాద్ నుండి ఔటర్ రింగ్ రోడ్డు పైన ముంబై మీదకి వెళ్తున్నటువంటి ఈ మార్నింగ్ స్టార్ బస్సు ఒక్కసారిగా కూడా అదుపు తప్పింది. క్రేన్స్ ఇదంతా ఒక్కసారిగా అదుపు తప్పడమే కాకుండా కింద పడినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దాంతో పాటు
ఈ బస్సు చక్రాల కింద ఇద్దరు చనిపోయారు. వాళ్ళు పెద్ద ఎత్తున వాళ్ళ కోసం గాలింపు కూడా చర్యలు కూడా చేపట్టినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే వెంటనే వాళ్ళ బాడీని తీసుకోవడానికి కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఎందుకంటే అక్కడంతా మొత్తం లైటింగ్ లేకపోవడం వల్ల, పైగా ప్రమాదం జరిగినప్పుడు ఎవరు రాకపోవడం వల్ల పక్కన ఉన్నటువంటి వెహికల్స్ కూడా వెంటనే సడన్ బ్రేకింగ్ వేయడం వల్ల చాలా వరకు ప్రాణ నష్టం అంతా కూడా తగ్గిందని చెప్పొచ్చు. అయితే ఇప్పటి వరకు ఈ బస్సులో ఉన్నటువంటి కుటుంబాలు వీళ్ళందరినీ కూడా ఒక క్రేన్ తీసుకొచ్చి ఆ క్రేన్ సహాయంతో వారిని బయటకు తీసుకొచ్చారు. ఆ బస్సును కూడా ప్రస్తుతం తొలగించినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఇప్పటి వరకు అయితే ఈ బస్సు నార్సింగ్ సంబంధించినటువంటి అత్యంత సమీపంలోనే ఇది జరిగినట్టుగా మనకు సమాచారం అంతా అందరూ సహాయక చర్యల కోసం స్థానిక హాస్పిటల్ కు తీసుకెళ్లారు. అయితే బస్సు డ్రైవరు బాగా మద్యం మత్తులో ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. అతని రీడింగ్ కూడా దాదాపు 187 వరకు ఉంది. అంటే డ్రింక్ చేసి అతను బస్సు తోలినట్టుగా తెలుస్తుంది. బస్ నెంబర్ వచ్చి PY051999. ఈ బస్సు ఇప్పుడు బోల్తా పడినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే అక్కడ ఈ బస్సు యాక్సిడెంట్ జరిగిన తీరు చూస్తే అత్యంత భయంకరంగా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా వరకు ఆ బస్ అంతా నిండిపోయి ఉంది. ప్రయాణికులందరూ కూడా దాంట్లో ఉన్నారు. ఇంత భారీ స్థాయిలో మొత్తం ఏదైతే ఓవరాల్ ఉన్నటువంటి సైడ్ లో ఉన్నటువంటి బ్యారికేడ్స్ ఏదైతే ఉన్నాయో వాటిని కూడా ఫెన్సింగ్ ఎక్కేసిందంటే అతను ఎంత మధ్య మత్తులో ఉన్నాడో అర్థం చేసుకోవచ్చు. పైగా ఇవాళ వర్షం కూడా భారీ స్థాయిలో పడింది కాబట్టి ఆ స్పీడ్ కూడా కంట్రోల్ చేసుకోలేకపోయాడు. పైగా అతను కూడా మధ్య మత్తులో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక్కసారిగా లెఫ్ట్ తిప్పేయడం వల్ల అది అవుటర్ రింగ్ ఉన్నటువంటి ఫెన్సింగ్ ఏదైతే ఉంటుంది లెఫ్ట్ సైడ్ ఆ డివైడర్స్ కొట్టుకొని పడిపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. సో ఎదురుడికి ఇప్పటి వరకు అయితే ఇద్దరైతే చనిపోయారు. మిగతా వాళ్ళ పరిస్థితి ఇప్పటి వరకు వాళ్ళకి ఎలా ఉంది ఏంటి అనేది కూడా ఇప్పటి వరకు ఒక అప్డేట్ రాలేదు. పోలీసులు అయితే వారిని హాస్పిటల్ కి పంపించారు. ఇప్పుడైతే ఆ బస్సుని బయటకు తీయడానికి ఆ ప్లేస్ నుంచి తరలించడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే ఓఆర్ఆర్ అంటే పైగా సండే చాలా వరకు కూడా రద్దీ ఉంటది. దాదాపు 3 కిలోమీటర్ల వరకు కూడా ఇప్పుడు ట్రాఫిక్ నిలిచిపోయింది. ఇటువైపు 3 కిలోమీటర్లు, అటువైపు 3 కిలోమీటర్లు పూర్తిగా అష్టదిగ్బంధం అయిపోయిందని చెప్పుకోవచ్చు. పైగా ఈ ఓఆర్ఆర్ పక్కన ఉన్నటువంటి సర్వీస్ రోడ్డు కూడా పూర్తిగా కూడా ట్రాఫిక్ లో ఇరకపోయినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ప్రస్తుతం అయితే అక్కడికి పోలీసులు అందరూ చేరుకున్నారు. సహాయక చర్యలు అయితే చేస్తున్నారు. పైగా గాయపడిన కుటుంబాలు వారిని ఎక్కడికి తీసుకెళ్లారు ఏంటనేది కూడా వారి కుటుంబ సభ్యులకి ఎప్పటికెప్పుడు వారు చెప్తున్నారు. పైగా ఈ మార్నింగ్ స్టార్ సంబంధించినటువంటి ఈ బస్సు కాబట్టి వారు యాజమాన్యాన్ని కూడా తెలిపారు. వారు కూడా రమ్మని చెప్పారు. ఇప్పటికే కేసులు నమోదు చేసినట్టుగా మనకు సమాచారం అందుతుంది. రైట్, థ్యాంక్ యూ రానా. అందుకే జనాలను ఒక్కొక్కరిని తీస్తున్నట్టున్నారు అవతలకి దాటి.